మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, శ్రీకృష్ణామృతానికి స్వాగతం, సుస్వాగతం. ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురైనటువంటి బ్రహ్మర్షి పితాం పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, అంతేకాకుండా భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఇప్పుడు 51వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. 50 ఎపిసోడ్లు మనము కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఎంతో గొప్ప అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని గడించాము. ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే 50 ఎపిసోడ్లలో ఎన్నో విషయాలు మనము శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కాదు చెబుతుండేది మనకు కూడా. ఎన్ని వేల సంవత్సరాలు అంటే 5000 సంవత్సరాల కిందటిది భగవద్గీత అంటారు. అప్పటి విషయాలు ఇప్పుడు మనకు తెలుసుకొని ఏమి లాభము అంటే, ఇప్పటికే కాదు, మరి వచ్చే 5000 కాదు, 5 లక్షలు కాదు, 5 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా మనకు ఈ గీత మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతుంది. ఎలా నడయాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఎటువంటి కర్మలు చెయ్యాలి, సర్వము ఈ గీతలోనే ఉంది. మన తల రాతను మార్చే శక్తి భగవద్గీతకు ఉంది. మరి ఎవరైనా వినని వాళ్ళుంటే పాతవి 50 ఎపిసోడ్స్, అంటే ఇప్పుడు మనం 51వ ఎపిసోడ్కి అడుగు పెడుతున్నాం కాబట్టి పాస్ట్ జరిగినటువంటి ఎపిసోడ్స్ కానీ విన్నామంటే మరణ భయం వెళ్ళిపోతుంది. కోరికలకు ఉన్నటువంటి అవసరాలకు ఉన్నటువంటి తేడా తెలుస్తుంది. సంకల్పానికి వికల్పానికి ఉన్నటువంటి తేడా తెలుస్తుంది. మరి భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అంటే తెలుస్తుంది. గురు సాంగత్యం అంటే ఏమో తెలుస్తుంది. ధ్యానం విలువ తెలుస్తుంది. యోగం విలువ తెలుస్తుంది. ఈ సృష్టిలో జరుగుతున్న సర్వానికి సమస్తానికి కారణం ఎవరు తెలుస్తుంది. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని గురువులు చెబుతుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, నా వాస్తవానికి నేను ఎలా సృష్టికర్తనవుతాను, నా జీవితంలో అన్ని శుభంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, మరి కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఒడిదుడుకులు ఎందుకు, అప్ అండ్ డౌన్స్ ఎందుకు అన్న అటువంటి సంశయాలన్నిటికీ సమాధానం 50 ఎపిసోడ్లు గతంలో కంప్లీట్ చేసుకున్నాం. మరి ప్రస్తుతం 51వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. 50 ఎపిసోడ్లు మనము కంప్లీట్ చేసుకున్నాము అంటే ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకున్నామో మీరు వింటే కానీ అర్థం కాదు. మరి పిఎంసి ఛానల్ వాళ్ళు మనకి ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. మనం సద్వినియోగం చేసుకోవాలి కదా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు భగవద్గీత 700 శ్లోకాలను మనందరికీ సులువుగా అర్థం చేసుకొని ఆచరించడానికి అనువుగా 104 శ్లోకాలను మన ముందుకు శ్రీకృష్ణామృతం అనే శీర్షికను తీసుకురావడం జరిగింది. చూడండి, ఆ పేరులోనే అమృతత్వం ఉంది. మీరు కానీ దయచేసి ఆ శ్రీకృష్ణామృతాన్ని పుస్తకం తెచ్చుకొని చదివినా, పిఎంసి ఛానల్లో శ్రీకృష్ణామృతం మీరు ఎపిసోడ్లు చూసినా మీకున్నటువంటి సంశయాలన్నీ వైదొలుగుతాయి. దేర్ ఈజ్ నో డౌట్. మీకు ఏ విధంగా మరి ఈ విషయాలు తెలియపరచాలి అనుకుంటున్నామంటే, మీరు వింటే కానీ మీరు అవగాహనకు రాలేరు. పలానా స్వీట్ రుచిగా ఉంది అంటే సరిపోదండోయ్, అది తెచ్చిచ్చి రుచి చూసి చెప్పమంటే మనకి ఈజీగా ఉంటుంది. అలానే మీరు భగవద్గీత అద్భుతం, మహా అద్భుతం, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికే కాదు నీ గురించి, నా గురించి, మన గురించి మాట్లాడుతున్నాడు అని ఎంత చెప్పినా కూడా మనకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది? మనము వింటే, చదివితే అర్థమవుతుంది. మరి ఇప్పుడు నేను 51వ ఎపిసోడ్ని ఎంటర్ అవుతున్నాను. మీరు కూడా నాతో పాటు ప్రయాణం కండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? భగవద్గీత 3వ అధ్యాయము 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్తేషః జ్ఞానమావృత్య దేహినం. మీరు కూడా పలకండి. బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి మీరు కూడా శ్రద్ధగా వీటిని విని పలకండి. ఎంత శ్రద్ధ పెడితే అంత జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అశ్రద్ధ పెడితే ఏ జ్ఞానము లభించదు. అలానే ఆత్మజ్ఞానం కూడా. నేను పలికిస్తాను, మీరు కూడా పలకండి. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టాన ముచ్యతే ఏతైర్విమోహయత్తేషః జ్ఞానమావృత్య దేహినం. తాత్పర్యమేమనగా, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రమాలు అని చెప్పబడుతున్నాయి. కామము అంటే కోరికలు. మరి కోరికలకు గల కారణం ఏమంటే ఇంద్రియాలు. అంటే కళ్ళు, ముక్కు, నోరు, నాలుక,
కళ్ళు, చెవులు. చూడండి, చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు నోరు, కాళ్ళు, చేతులు, మల విసర్జన కేంద్రాలు అని చెప్తారు. అంతరేంద్రియము మనసు, మొత్తము కలిపి 11 ఇంద్రియాలు. మరి ఎప్పుడైతే ఇంద్రియాలు వీటిని ఏటినైతే చూస్తాయో, వింటాయో, కావాలి అనిపిస్తుంది. మరి దాని మీద మనసు అంటే ఎప్పుడైతే ఇంద్రియాల ద్వారా మనసు గ్రహిస్తుందో ఆలోచనలే మనసు. మనసు అంటే ఎలా గుర్తించాలి? మనసు అనేది ఎక్కడుంది? అవును, ఎవరు చూసినా చెప్తారు మనసు బాలేదు, నా మనసు ఎలానో ఉంది, నా మనసు బాధగా ఉంది, నా మనసు బరువెక్కింది అంటారు కదా. ఆ మనసు ఎక్కడుంది, ఎలా ఉంది అని అనుమానం వస్తుంది కదా. మనసు అంటే ఆలోచనలు. చూడండి, ఇంద్రియాల వల్ల మనసు, బుద్ధి ఇవన్నీ కామానికి ఆశ్రమాలు, అంటే కోరికలకు ఆశ్రమాలు. ఎప్పుడైతే మనసు ఆలోచనలు ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి విషయాలను వాటి మీద పదే పదే నేను పొందితే బాగుంటుంది, నాకు ఇది ఉంటే బాగుంటుంది, నాదే ఉంటే బాగుంటుంది అని రకరకాల ఆలోచనలు మనలో మొదలవుతాయి. బుద్ధి అది పొందడం కోసము పదే పదే తప్పిస్తూ ఉంటుంది. అందుకోసం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకేమని చెప్తున్నాడంటే, ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ కోరికలకు ఆశ్రమాలు అని చెప్పబడుతున్నాయి. ఆ ఇంద్రియాలలో కామం ఆత్మ జ్ఞానాన్ని మరుగునపరిచి, మరి ఇంద్రియాల వల్ల ఏమి నష్టపోతామంటే ఆత్మ జ్ఞానం మరుగున పడిపోతుంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఆత్మ పైనుంచి కిందికి శరీరధారై వచ్చినప్పుడు, అంటే జీవాత్మక జన్మ తీసుకున్నప్పుడు తన లక్ష్యము ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకోవాలి, పరమాత్మని దర్శించాలి, తనను తాను తెలుసుకోవాలి, నేను ఎవరు అని ఆ యొక్క జిజ్ఞాసతో భూమి మీదికి రావడం జరుగుతుంది. కానీ ఇంద్రియాలు, మనసు, బుద్ధి మరుగున పడేస్తాయి, ఆత్మజ్ఞానాన్ని మరిపింపచేస్తాయి, మాయా ప్రపంచంలో మనల్ని తీసుకువెళతాయి అని ఇక్కడ అర్థము. ఆ ఇంద్రియాలలో కామము ఆత్మ జ్ఞానాన్ని మరుగున పరిచి జీవాత్మను మోహింపచేస్తుంది. అంతే కదా. ఎప్పుడైతే మనము ఈ ప్రాపంచికమైనటువంటి ఆస్తులు, అంతస్తులు, పదవులు, డబ్బు, అందము వీటిపైపే కదా పరిగెడుతుంది ప్రపంచమంతా. మరి ఎవరికయ్యా తెలుసు నేను శరీరధారిని కాదు, ఆత్మస్వరూపుణ్ణి, శరీరం అశాశ్వతము, ఆత్మ శాశ్వతము అని తెలిసినది ఎంతో కొద్ది మందికి. వారు చక్కగా సాధన చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, పొందిన జ్ఞానాన్ని ఆచరిస్తూ ముక్త పదం పొందుతూ వస్తున్నారు. మరి ఎవరమైతే మనం ప్రాపంచికంగా పదవుల వైపు, ఆస్తుల వైపు, అందచందాల వైపు ఆర్థికంగా బాగా స్థిరపడాలి, బంగారు కావచ్చు, నగలు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, వీటి వైపే అందరము పరిగెడుతున్నాము. నాతో పాటు కలిపి చెబుతున్నాను, నాకు కూడా ఆత్మజ్ఞానం లేనప్పుడు ఇవన్నీ సమకూర్చుకోవాలి అని అందరితో పాటు ఉండేది. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందాక మనము ధర్మంగా ఎంత కష్టపడితే వాటి ప్రకారంగా ఏ సంపదనైనా సమకూర్చుకున్నా తప్పులేదు. కానీ నాకు 10 మందిలో నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి నా బంధుమిత్రుల మధ్య అని నేను దుర్మార్గంగా అన్యాయం చేస్తూ, ఇతరులను నష్టపరుస్తూ, కష్టపెడుతూ ఆర్జించిన సంపదకు నాతో సంపద రాదు. కానీ సంపద కోసం చేసిన పాపాలు మాత్రము నాతో పాటు వస్తాయి, మరు జన్మల కర్మల రూపంలో నేను అనుభవిస్తాను అన్న విషయం నేను కూడా ఆత్మజ్ఞానం పొందాక తెలుసుకున్నాను, మూలాలు తెలుసుకున్నాను. అందుకని మీకు కూడా ఈ జ్ఞానాన్ని ఇంత చక్కగా చెప్పగలుగుతున్నాను. ఎంతో రీసెర్చ్ చేశాను, ఎంతోమంది మహానుభావుల స్పీచెస్ విన్నాను, బుక్స్ చదివాను. అందుకోసమనే మీతో ఇంత కూలంకషంగా మూలంలోకి వెళ్ళి చెప్పగలుగుతున్నాను. మరి ధ్యాన వివరణకు వెళ్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అర్థమయ్యే విధంగా ఇంకా డీటెయిల్గా మాట్లాడారు. ఆ మాటలను మీ ముందు పెడుతున్నాను. ఆత్మ అనే నిప్పు మీద ఉన్న నివురు 3 పొరలు. చూడండి, నిప్పు మీద బూడిద ఉంటుంది వైట్ కలర్లో, అది మూసుకొని ఉంటే నిప్పు ఏముంది అనేది కనిపించదు మనకి. ఆ నిప్పు ఎప్పుడు తెలుస్తుంది? ఆ నివురు తొలగినప్పుడే. అలానే ఇడ కూడా చెప్తున్నారు, ఆత్మ అనే నిప్పు మీద ఉన్న నివురు 3 పొరలు. ఏంటివా 3 పొరలు? 3 నివురులలో, 3 ఆవరణలో, 3 పొరలలో ఉన్నాము మనము. అంటే 3 లేయర్స్ అన్నా, అంటే 3 పొరలు అన్నా, 3 ఆవరణలు అన్నా ఒకటే. అవి ఏంటివి అంటే ఇంద్రియాలు,
మనసు, బుద్ధి. ఈ ఇంద్రియాలలో మనం ఏదైతే ఈ కళ్ళు చూస్తాయో, చెవులు వింటాయో, నాలుక రుచి చేస్తుందో, మరి ఆలోచనల రూపంలో మనసు స్పందిస్తుంది. మనసు ఇంద్రియాలని పరిగెత్తిస్తుంది. చూద్దాం మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు చక్కగా ఏమని వివరించారు. ఇక్కడ బుద్ధి అంటే సంఘం ఇచ్చిన బుద్ధి అనే అర్థం. మరి బుద్ధి అంటే సంఘం ఏమని చెబుతుంది? బాగా నువ్వు చదువుకోవాలి. వెరీ గుడ్, మంచి మాటే కదా మేడం. తప్పేం చెప్తుంది సంఘం అని అనిపిస్తుంది. బాగా సంపాదించాలి. అవును, మరి పరివారాన్ని బాగా చూసుకోవాలంటే బాగా సంపాదించాలి కదా అను ఆడి వరకు చెప్పింది. మరి మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము? కష్టపడడంలో తప్పు లేదు, నీ పరివారం కోసము శ్రమించడంలో తప్పు లేదు, వారికి కావలసినటువంటివన్నీ సమకూర్చడంలో తప్పు లేదు. వాటిని త్వరితగతిన సంపాదించాలి, ఆర్జించాలి, అందరితో శభాష్ అనిపించుకోవాలని తప్పు దారిలో నడుస్తున్నాము. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు గురువులు, శ్రీకృష్ణ పరమాత్మ, వేదవ్యాసుల వారు. అది మరుగున పడిపోతుంది. ఎవరు ఎలా మాట్లాడినా నాకు అనవసరం. నేను బాగా ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరానికి మనము ఆ స్థితికి చేరుకోవాలి అని పరితపిస్తున్నాడు మానవుడు. అది మంచా తప్ప, నేను ఏ దారిలో నడుస్తున్నాను, సరి అయిన దార, సరికాని దార అని కూడా ఆలోచించడం లేదు. అటువంటి ఆలోచనకు కూడా మన ఇంద్రియాలు మనకి సమయాన్ని ఇవ్వడం లేదు. మన మనసు పరిగెడుతూనే ఉంది, తప్పులు చేపిస్తూనే ఉంది అని ఇక్కడ మనం గ్రహించాలి. సమాజం నుంచి అరువు తెచ్చుకున్న బుద్ధి అనే అర్థం. సమాజం ఏం చెబుతుంది? అరే, ఎవరు ధర్మంగా జీవిస్తున్నారు చెబుతారు. సమాజం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు, అది బంధువులై ఉండొచ్చు, భార్యాభర్త పిల్లలు అయి ఉండొచ్చు, స్నేహితులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండొచ్చు. మడిగట్టుకొని సంపాదిస్తే ఎలా? అందరూ అలానే ఉన్నారా, అందరూ అలానే సంపాదిస్తున్నారా అని పక్కవారు చేస్తున్న అడ్డదారిలో మనల్ని కూడా పొమ్మంటారు. దానినే సంఘం ఇచ్చిన బుద్ధి. సంఘం అంటే ఏదో కాదు, మన స్నేహితులు, మన చుట్టూ ఉన్నవారు. అది బంధువులైండొచ్చు, స్నేహితులైండొచ్చు, రక్త సంబంధికులైండొచ్చు, ఏ విధంగా అయినా మనం ఇక్కడ అనుకోవచ్చు. ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు. మరి మహాత్ములు అంటే ఎవరు? గాంధీజీ నుంచా, లేకపోతే శివాజీ గారి నుంచా? మహాత్మా గాంధీ ఏమని చెప్పాడయ్యా? మరి ఆయన సత్యాన్ని విడనాడలేదు, ఎవరిని హింసించలేదు. అహింసో పరమో ధర్మ అని ఒక స్లోగన్ పెట్టుకున్నారు మహాత్మా గాంధీ. అంతేకాకుండా మునులు, ఋషులు, యోగులు వారు వేదాలు, ఉపనిషత్తులు చక్కగా చదివి వాటిని అర్థం చేసుకొని వాళ్ళు వాటిని ఆచరిస్తూ జీవించారు. వారి జీవనాన్ని హాయిగా అటువైపు అడుగులు వేస్తూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఉంది. వేదాలు ఏమి చెప్పాయి, ఉపనిషత్తులు ఏమి చెప్పాయి, మానవుడు మాధవుడు అవ్వాలి, అదే మనందరికి ముఖ్య లక్ష్యము. మనం ఈ మాయలో పడిపోతున్నాము. నా భర్తే నాకు ముఖ్యం, నా బిడ్డలే నాకు ముఖ్యం, నా భార్యే నాకు ముఖ్యము, నా స్నేహితులే నాకు ముఖ్యము, సమాజంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, గొప్పదానిని అనిపించుకోవాలి అన్నందుకు అడ్డదిడ్డంగా మనము ప్రయాణం చేస్తున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, ప్రశాంతంగా కూర్చొని ఎవరంతకు వారు మరి మన లోపలికి మనం ప్రయాణం చేస్తే, ఆత్మ విమర్శ చేసుకుంటే అవగతం అవుతుంది. అవును, నేను ఎలా జీవిస్తున్నాను, సరి అయినదా, సరికానిదా? సరి అయినదంటే వెల్ గుడ్, దాని గురించి నో వరీస్. సరికానిదంటే ఎవరిని వారు సరిదిద్దుకోవాల్సిన సమయం ఆరంభమైంది, సమీపించింది. ఎవరు చూశారు నేను చేసేది? ఈ 2 కళ్ళకు తప్ప మూడో కంటికి తెలియదు అనుకుంటాము. పంచభూతాలే సాక్షి భూతాలు, ఇది మనకి తెలియలేదు. మన ఇంటికి, అపార్ట్మెంట్కి, ఆఫీస్లో, మాల్స్లో సీసీ కెమెరాస్ పెట్టింటారు. ఎవరు ఎలాంటి వారు, ఎటువంటి పని చేస్తున్నారు అని. మరి ఎప్పుడైతే మనము ఈ సీసీ కెమెరాస్ వల్ల మనము వచ్చిన పని చేసుకుపోయారా, లేకపోతే ఏదైనా దోచుకొని వెళ్ళారా, దాచుకొని వెళ్ళారా, అన్నీ ఎలా కనిపిస్తాయో మరి పంచభూతాలు కూడా సమస్తము ఉన్నాయి, అణువణువున ఉన్నాయి, అంతటా ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏమి చేసినా భగవంతుడికి సమస్తము అవగతమవుతుంది. ఇది తెలియకనే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాము. సంఘం ఇచ్చిన బుద్ధి ఎలా ఉంటుంది? సరికానిది ఉంటుంది. యోగులు ఇచ్చిన బుద్ధి సరి అయినది ఉంటుంది. ఒక గరికెపాటి గారికి చెప్పిన, చాగంటి గారు చెప్పిన, రామకృష్ణ పరమహంస చెప్పిన, యోగానంద చెప్పిన, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన, షిరిడి సాయినాథుడు, పుట్టపర్తి సాయిబాబా, ఆదోని లక్ష్మమ్మ, కాశిరెడ్డి నాయన, ఇలా మహానుభావులంతా సరి అయిన జీవన విధానం ఇచ్చారు. అందుకని ఇక్కడ చెప్పారు చూడండి, ఈ బుద్ధి మహాత్ముల దగ్గర నుంచి తెచ్చుకున్నది కాదు. ఏ బుద్ధి? సంఘం ఇచ్చిన బుద్ధి మాత్రము మహాత్ముల నుంచి తెచ్చుకున్నది
కాదు. ఎప్పుడైతే మహాత్ములు ఎటువంటి బుద్ధినిస్తారు అంటే నిన్నే తప్పుదారున పట్టనివ్వరు, సరి అయిన మార్గాన్ని నిర్దేశిస్తారు అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఈ బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా వచ్చిన బుద్ధి కాదు. ఏది సంఘం ఇచ్చిన బుద్ధి ఆత్మజ్ఞానం ద్వారా వచ్చినది కాదయ్యా. ఈ మూర్ఖ సమాజం కేవలం మూర్ఖమైన బుద్ధినే ప్రసాదిస్తుంది. సమాజంలోనే మూర్ఖత్వం ఉంది. ఆ సమాజంలో ఆత్మజ్ఞానం ఉంటే మనకు సరైన గైడెన్స్ ఇస్తుంది. మన దగ్గర ఉన్న, మన చుట్టూ ఉన్న, మనతో ఉన్న సమాజము తనకే ఏమీ తెలియదు, తనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఎందుకు వచ్చిందో తెలియదు, చెయ్యవలసిన పనేమో తెలియదు, చేస్తున్న పనేమో తెలియదు. మరి మనకేమి నేర్పిస్తుంది? తనకు తెలిస్తే కదా మనకు నేర్పించేది. ఎవరికి తెలుసయ్యా అంటే ఆత్మ జ్ఞానం పొందిన సద్గురువులకు ఈ విషయాలన్నీ తెలుసు. వాళ్ళు తెలుసుకోవడమే కాదు, ఆచరిస్తూ మనందరికీ ఇలా జీవించండి అని చెబుతున్నారు. వారిని నువ్వు ఆశ్రయించు అని ఇక్కడ చెప్తున్నారు. మూర్ఖ సమాజం కేవలం మూర్ఖమైన బుద్ధినే ప్రసాదిస్తుంది. ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు మాంసం తినండి అని చెబుతారో, ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఒక సమాజంలోని ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వైద్యుల గురించి సెలవివ్వడం జరిగింది. తప్పు పట్టడం కాదు, వైద్యులకో డాక్టర్లకో కోపం రాపేయడం కోసం కాదు, మిమ్మల్ని చులకన చేయడం కోసం కాదు. ఇక్కడ ఉన్నటువంటి నిజాలను భగవద్గీత మనకి ఏ కోణంలో చూపిస్తుందో వాటిని మాత్రమే చెబుతున్నాను. నేను కూడా ఒక డాక్టర్ భార్యనే అయినప్పటికీ ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వైద్యులను చులకన చేస్తున్నట్టు కానే కాదు. మీరు ఎంతో అంటే నారాయణో హరి అంటారు, వైద్యో నారాయణో హరి అంటారు. అంటే మీరు భగవంతుడు నారాయణుతో సమానము అంటారు వైద్యులని. ఎటువంటి పరిస్థితుల్లో వైద్యులను కావచ్చు, వైద్య వృత్తిని కావచ్చు ఇక్కడ మేము చులకన చేయడం లేదండి. ఇక్కడ అర్థమయ్యేటట్లు, అవగాహన అయ్యేటట్లు ఎక్కడ ఏ పొరపాట్లు జరుగుతున్నాయో వాటిని తెలియపరిచారు శ్రీకృష్ణ పరమాత్మ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు మాంసం తినండి అని చెబుతారో అలాంటి బుద్ధి అన్నమాట. చూడండి, మరి మాంసం తినండి బలము వస్తుంది, మాంసం తినండి అనారోగ్యం నుంచి బయటపడతారు అంటారు. మరి వేదాలు ఉపనిషత్తులు ఇతరులను హింసించే హక్కు నీకు లేదు, ఇతరులను బాధ పెట్టే హక్కు లేదు, వాటిని మరణానికి నీ ఆహారం కోసం, నీ ఆనందం కోసం వాటిని చంపడానికి నీకు హక్కు లేదు అని చెబుతున్నాయి. మరి ఇక్కడ డాక్టర్లు నువ్వు మాంస భక్షణ నీకు ఆరోగ్యము అని చెబుతున్నారు. చచ్చి పడి ఉన్న వాటిని తినండి, చంపి తినొద్దండి అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎన్నోసార్లు చెప్పాడు. కోడి కావాలన్నా, నా తల కావాలన్నా అంటే నా తలను తీసుకో అంటానని కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్పీచెస్లో నేను నా చెవులతో విన్నాను. అంటే ఎటువంటి ఆయన భావన, బాధ వ్యక్తపరిచాడు. నీకు కలిగితే గాయము, దానికి కలిగితే నీదేది ప్రాణము, ఆ మూగజీవిది ప్రాణం కాదా అని ప్రశ్నిస్తున్నారు యోగులు ఇక్కడ. చూడండి, వైద్యులు మరి ప్రోటీన్ కావాలి కదా, బలం అంటే ప్రోటీనే కదా. మరి మంతెల సత్యనారాయణ గారు చక్కగా మీరు టైప్ చేసేయండి, లేకపోతే గూగుల్లో అడగండి, ప్రోటీన్ పప్పు దినుసుల్లో పల్స్లో ఎక్కువగా ఉంటుందో లేకపోతే మాంసము చేప, కోడి, మేక వీటిలో ఎక్కువగా ఉంటుందో అని తెలిస్తే మంతెల సత్యనారాయణ గారు చక్కగా ఒక టేబుల్ వేసి ఇక్కడ అన్ని పప్పు దినుసులు, ఆ తర్వాత కోడి, మేక, రొయ్యలు, చేపలు, పీతలు వాటి యొక్క ప్రోటీన్ ఒక కేజీకి ఎంత ప్రోటీన్ వస్తుంది, మాంసం తింటే ఒక కేజీకి ఎంత ప్రోటీన్ వస్తుంది, ఎంత ఖరీదు, అలానే పప్పు దినుసులు ఒక కేజీకి ఎంత ప్రోటీను, ఎంత ఖరీదు అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఎప్పుడైతే ఒక కేజీ ఫర్ సపోజ్ కోడి 250 అనుకుందాము, పప్పు దినుసులు కందిపప్పు తీసుకుంటే 150 లోపే ఉంది. మరి 150 లోపల వచ్చే ప్రోటీన్ ఎంతనో తెలుసా? 380, 50 నుంచి 80 గ్రాములు ఉంది. మరి ఒక కేజీ కోడి మాంసం తింటే 100 లోపలనే 120 అంటే ఫర్ సపోజ్ 100 నుంచి 150 లోపు గ్రాములు మాత్రమే ఉంది ప్రోటీను. ఏది తీసుకోవాలి? ఖరీదేమో 150 రూపాయలు, ప్రోటీన్ ఏమో 380 వరకు ఉంది, 300 నుంచి 380 మధ్యలో ఉంది. మరి ప్రోటీన్ అధికంగా ఉండి ఖరీదు తక్కువగా ఉన్న కందిపప్పు మేళ, మాంసము కోడి రుచి కోసము తింటున్నాము, మన జిహ్వ ఆనందం కోసం తింటున్నాము. ఆ మాంసంలో లేదు రుచి, అందులో వేసే దినుసుల్లో ఉంది. మాంసం తినాలి అంటే పచ్చి మాంసం ఎవరైనా తింటున్నారా? లేదు కదా. మరి ఆ మాంసం యొక్క ఖరీదు అధికము, ప్రోటీన్ శాతము తక్కువ. మరి ఏది తినాలంటారు? ఆ యొక్క
మీ విఘ్నతకే మేము వదిలేస్తున్నాము. అందుకోసమని ఇక్కడ చెబుతున్నారు. ఎలాగైతే వైద్య శాస్త్రజ్ఞులు మాంసం తినండి అని చెప్తారో అలాంటి బుద్ధి అన్నమాట. అలాంటి బుద్ధి అన్నమాట ఎలాగైతే పూజారులు విగ్రహాలు ఆరాధించండి అని చెబుతారో అలాంటి బుద్ధి అన్నమాట. మరి మొన్న తెలుసుకున్నాం మనము. ఏమని తెలుసుకున్నాము అంటే చూడండి, విగ్రహము దేవుడు అని మనకి చెప్పారు. మనము ఆత్మరూపైన భూమి మీదకి వచ్చినప్పుడు ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం నుంచి దైవ సామ్రాజ్యానికి ఎంటర్ అవ్వాలనేది ఆధ్యాత్మికత వేదాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతున్నాడు. మానవుడు మాధవుడు అవ్వాలంటే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందిన ఆత్మ జ్ఞానం ప్రకారం జీవిస్తే ఈ మానవుడు మాధవుడు అవుతాడు. మనము దిగజారిపోయి విగ్రహం కాడ కూర్చుంటున్నాము. విగ్రహంలో దేవుడు లేడా అంటే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. మరి విగ్రహం కన్నా అత్యధికమైన చైతన్యము నీలో ఉంది. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ముందు జరిగిన ఎపిసోడ్లు మీరు వింటే చాలా డీటెయిల్గా మాట్లాడాము. అక్కడ మీకు అవగాహన అవుతుంది. ఖనిజ సామ్రాజ్యంలో ఎటువంటి శక్తి ఉంది, వృక్ష సామ్రాజ్యానికి శక్తి ఎంత పెరిగింది, వృక్షం నుంచి జంతువుకు ఎంత పెరిగింది, జంతువు నుంచి మానవుడు ఎటువంటి శక్తివంతుడైనాడు. కానీ విఘ్నత వివేకం కోల్పోయాడు. మరి మానవుడు మాధవుడు అవ్వాలంటే ధ్యానం, జ్ఞానం, శరణం. ఎప్పుడైతే నువ్వు ధ్యానాన్ని పొందుతూ ఆత్మ జ్ఞానాన్ని పొందావో దాని ప్రకారమే జీవిస్తావు. విన్న జ్ఞానం ప్రకారము నువ్వు జీవిస్తావు. అలాంటిదన్నమాట. ఓకే, అలాంటి బుద్ధి అన్నమాట. ఎలాగైతే డాక్టర్లు మీ రోగాలకు మా దగ్గర మందులున్నాయని అంటారో అలాంటి బుద్ధి అన్నమాట. సంఘమిచ్చిన బుద్ధిని బట్టే మనశ్చేష్టలు ఉంటాయి. డాక్టర్ మాంసం తినమని తింటున్నాము, విగ్రహమే దేవుడని పూజారి చెప్పాడని రోజు గుడికి వెళ్ళి మనము అర్చనలు చేస్తున్నాము, ప్రదక్షిణలు చేస్తున్నాము, ముడుపులు కడుతున్నాము, తల నీలాలిస్తున్నాము, కొండలెక్కుతున్నాము, గుట్టలెక్కుతున్నాము, వ్రతాలు చేస్తున్నాము, హోమాలు చేస్తున్నాము, యజ్ఞాలు చేస్తున్నాము. అందుకోసమని మనం అర్థం ఏం చేసుకోవాలంటే ఏది సరి అయినది, ఏది సరికానిది అని అర్థం చేసుకోవాలి. ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందినప్పుడు సంఘమిచ్చిన బుద్ధి కాదు మనం పాకులాడాల్సింది. ఎటువైపు మనము అడుగులు పెట్టాలి? మనము అడుగు పెట్టాల్సింది గురువులు, మహాత్ములు బోధించే మార్గము మనము నడయాడాలి. అందుకని ఇక్కడ మనకి చక్కగా పైన వివరించడం జరిగింది. మహాత్ముల దగ్గర నుంచి పొందిన జ్ఞానం సరి అయినది, సంఘమిచ్చిన బుద్ధి సరికానిది. ఇక్కడే మీకు 2 ప్రూఫ్ చేశాం. మాంసం ఎందుకు తినకూడదు? జ్ఞానవంతులే డాక్టర్లు, ఇప్పుడే చెప్పుకున్నాము, వైద్యం నారాయణో హరిని కాదండం లేదు. కానీ మనము కూడా కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి మనం ఒక ఫర్ సపోజ్ నాకు చికెన్ తినాలని ఉంది, లెగ్ పీస్ తినాలని ఉంది అంటే మన కాలు కట్ చేసుకొని తినండి అని చెప్పేవారు గురువుగారు. సాహసిస్తారా? ఎగ్ తినాలంది, మీ బిడ్డని కోసుకొని తినండి అనేవారు. అంటే కోడికి ఎగ్ వచ్చి పిల్ల లాంటిదే కదా. మరి మనం సాహసిస్తామా? మరి మనకేమో ప్రాణం పట్ల ప్రీతి, భయము, ఆందోళన, అయ్యో అని బాధపడతాం, డాక్టర్ల వైపు పరిగెడతాము, భగవంతునికి మొక్కుతాము. మరి ఆ కోడి, మేక, అరే వారు మొక్కుకోరా? పరమాత్మ మమ్మల్ని కాపాడు ఈ రాక్షసుల నుంచి. ఆ రాక్షసులు ఎవరంటారు? మనమే. కొమ్ములు కోరలు లేని రాక్షసులం. మరి వారు మొరపెట్టుకుంటారు కదా ఈ దుర్మార్గుల నుంచి మమ్మల్ని కాపాడమని. మరి మనకు శిక్ష లేదంటారా? ఉంటుంది కదా. మరి ఎలా జీవించాలా, ఎలా జీవించకూడదు శాస్త్రము విడమర్చి విపులంగా అర్థమయ్యేటట్లు మనకి చెప్తూ వస్తున్నారు. చూద్దాం మాస్టర్స్. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఈ 3 కూడా కామ, క్రోధ, విశృంఖలత్వాలకు ఆశ్రమాలు. మనము అదుపు లేకుండా, విశృంఖలత్వం అంటే అదుపు లేకుండా ఉండడం. భౌతిక సంబంధానికి సంబంధించినవి. నాకు నచ్చినట్లు నేను జీవిస్తాను, నాకు కోరింది తింటాను, నేను ఎలా అంటే అలా సంపాదిస్తాను అన్నటువంటిది అనమాట. ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఎలా చేస్తాయంటే మరి ఈ 3 కూడా కామము, క్రోధము. అంటే కామము అంటే కోరిక నెరవేరకపోతే క్రోధము అంటే కోపం, విపరీతమైన కోపం, తట్టుకోలేనంత ఈర్ష్య, ద్వేషాన్ని వెదజల్లడం. మరి ఎప్పుడైతే మనము కామ, క్రోధ, విశృంఖలత్వాలకు ఆశ్రమాలు అవుతాయి. నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నీకు క్రోధము ఏర్పడుతుంది. ఇది జీవాత్మను కప్పేసి, అంటే మనల్ని పొర అడ్డుపడుతుంది అనమాట. నాకు నచ్చింది నేను ఎందుకు జీవించకూడదు, నేను నచ్చినట్లు ఎందుకు జీవించకూడదు, చుట్టుపక్కల అందరినీ మనము ఉదాహరణగా చూపిస్తాము. ఇది జీవాత్మను కప్పేసి మరుగుపరిచి మోహింప చేస్తుంటాయి. ఆహా, 5 స్టార్ హోటల్లో రోజు టైం స్పెండ్ చేస్తే
1 ఇయర్‌కి ఒకసారి ఫారిన్ ట్రిప్ వెళ్తే నచ్చిన బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు వేసుకుంటే, మంచి మంచి పట్టు చీరలు కట్టుకుంటే, అప్‌డేట్ మోడల్ మొబైల్స్ వాడితే, మంచి అప్‌డేట్ కార్‌లో హైటెక్ మోడల్ కార్‌లో తిరిగితే, అబ్బా! ఊహకే ఎంత బాగుంది మేడం అని అంటున్నారా? మీ దగ్గర సంపద ఉంటే వాటిని యథేచ్ఛగా ఖర్చు పెట్టండి, భోగాలను అనుభవించండి. వేరే వారిని చూసి నాకు కావాలి అని వాటి కోసము అధర్మంలో నడయాడితే తర్వాత తిప్పలు తప్పవు అని ముప్పతిప్పలు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనము చేసిన కర్మలే మనకు శాపాలు అవుతాయి. నేను చెబుతుండేది కాదు, శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ చెబుతున్నది. చూద్దాం. మోహం అంటే అతి విపరీతం. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి కర్ణుడు, అర్జునుడు చూడండి, కర్ణుడు అర్జునుడిని చూసి ఎప్పుడు లోపల పగా ప్రతీకాలతో వెలిగిపోయేవాడు. నేను గొప్పగా అనిపించుకోవాలి, తనకన్నా గొప్పగా అనిపించుకోవాలి అనేసి. అర్జునుడేం తీసిపోలేదు. ఏకలవ్యుణ్ణి ఉదాహరణగా తీసుకునేవాడు. దుర్యోధనుడేమో పాండవుల్ని చూసి ఈర్ష్యపడేవాడు. శిశుపాలుడేమో కృష్ణుని చూసి ఈర్ష్యపడేవాడు. అలానే మనము శూర్పణఖని, శ్రీమూర్తులేం తక్కువగా పోలేదు కదా. శూర్పణఖనేమో సీతమ్మ వారిని చూసి ఈర్ష్యకులోనే తన అన్నకు లేనిపోనివన్నీ చెప్పడం జరిగింది. మోహం, ఎవరి మీద మోహం? రాముడి మీద మోహం. మరి కర్ణుడికి అంటే రాజునైపోవాలి, ఆ పదవి మీద విపరీతమైన మోహం. కర్ణుడికి నేను అర్జునుడి కన్నా గొప్పవాడిని అనిపించుకోవాలన్నంత మోహం. ఇలా చెప్పుకుంటూ పోతే పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. మోహింప చేస్తుంటాయి అంటే అతి చేస్తుంటాయి. నేను పొందాలి, నేను ఆ స్థాయికి ఎదగాలి, నేను గొప్ప అనిపించుకోవాలి అన్నంత మోహం. విపరీత చేష్టలు చేస్తుంటాయి అని అర్థం అన్నమాట. అంటే మనల్ని ప్రశాంతంగా కూర్చొనియవు, నిలబడనియవు. ఎదుటి వ్యక్తులను పోడ్చుకుంటూ అతలాకుతలం అవుతుంటారు. దీనికి ఉదాహరణగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. అంబానీని చూస్తారు, అరే నేను ఎంత గొప్ప వ్యాపారవేత్తను కావాలి అనేసి చెయ్యకూడని దుష్కార్యాలు చేస్తారు. వారి ఒక వివాహం చేస్తే మరి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి వారి యొక్క సంపదలో 1% ఖర్చు పెడుతున్నారు అనేసి. మనము మన బిడ్డల పెళ్లిళ్ళ కోసము అప్పులు చేస్తున్నాము. మరి ఎవరిది? మనకు సరి అయిన జ్ఞానము లేకనే. చూడండి, రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, సినిమా యాక్టర్లను పోల్చుకుంటారు. సినిమా యాక్టర్లు ఉన్నారనుకోండి, క్రికెటర్స్ని పోల్చుకుంటారు. క్రికెటర్స్ ఉన్నారనుకోండి, గొప్ప వ్యాపారవేత్తలను, దేశ విదేశాలను సైతము ఆడిస్తున్నటువంటి వ్యాపారవేత్తలను చూసుకుంటారు. ఇలా ఒకరిని చూసి ఒకరు ఎదగాలి, ఇంకా గొప్పగా కావాలి అని మోహంలో పడి నలిగిపోతున్నారు. సంఘం ఇచ్చిన బుద్ధి సరికానిది, గురువులు ఆత్మజ్ఞానులు ఇచ్చిన బుద్ధి సరి అయినది అని శ్రీకృష్ణ పరమాత్మ మనకు సెలవు ఇవ్వడం జరిగింది. సంఘం ఇచ్చిన బుద్ధిలో నీకు నచ్చినట్లు జీవిస్తూ కష్టాలు తెచ్చుకుంటావు, కన్నీళ్ల పాలు అవుతావు, ఎన్నో ఇబ్బందులు పడతావు అని మనం తెలుసుకున్నాము. మరి ఆత్మజ్ఞానం ఉన్నటువంటి గురువులు ఇచ్చే బుద్ధి సరి అయినది. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదని భగవద్గీత చెబుతుంది, వేదవ్యాసుల వారు చెబుతున్నారు. మరి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే మున్ముందు మీ ముందు పిఎంసి ఛానల్ ఎంతో గొప్ప శ్రీకృష్ణామృతాన్ని మీ ముందుకు తెస్తుంది. మీరు శ్రద్ధగా వింటే మీరు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్న విషయాలు తెలుస్తాయి. మరి ఇటువంటి గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందు ఉంటాను.